విషయం ఏంటంటే తెలంగాణ ఉత్సవాల్లో సార్ నాగరాజ్ అని ఒక అబ్బాయి సార్, ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరంటే బాగా ఇష్టపడతారు సార్. నేను గతంలో అసెంబ్లీలో మీకు గుర్తు చేసినాను సార్. ఎక్కడైనా కానీ ఇట్లా మొత్తం అట్లా రాసుకొని నినాదాలు రాసుకొని అతనే కదా? లేదన్నా, పంపిస్తా పోయి. తెలంగాణ కోసం కాళ్ళు చేతులు రెండు బొడగొట్టుకున్నాడు అబ్బాయి. ఓకే ఓకే. సార్ ఈ అబ్బాయిని అయితే మనం పిలుచుకోవాల్సిందే సార్. ఎందుకంటే ఇగో నాగరాజు అయ్యో నీరు నిధుల నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాన్ని అంకితం చేశా, నేను పోయినా సాధిస్తా, మా అన్నదమ్ములకి అక్క చెల్లెలకు రాబో తరాలకు భవిష్యత్ కార్యాచరణ భాగం మా ప్రాణత్యాగం అని చెప్పి నా పిడమర్తి నాగరాజు అని చెప్పి అన్న మల్లన్న మా జీవితం ఇంతేనా అంటుండు సార్. మీ అపాయింట్మెంట్ ఇప్పించమంటుండు సార్. జూన్ 2కు నాగరాజును పిలుచుకుంటే ఈ ఉద్యమకారుడు, కళ్ళ ముందు కనిపిస్తున్న ఉద్యమకారుడు, కేసీఆర్ ప్రేరేపిత భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది సమిధలు అయిపోయినారు. కానీ ఇటు బతుకున్న వాళ్ళను మనం నాగరాజును ఒకసారి పిలిపించుకుంటే ఈ వేడుకల్లో నిజంగా ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కినట్టుంటుంది సార్. తమకి రిక్వెస్ట్ మాత్రమే. 2 కాళ్ళు కూడా పోయినాయి, కాళ్ళు 2 కాళ్ళు చేయిలు 2 కాళ్ళు 1 చెయ్యి ఈ పోయినాయి తెలంగాణ ఉద్యమంలో.